సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ధూమ్ధామ్గా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. మహంకాళి అమ్మవారికి భక్తులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. బోనాల సమర్పణతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం సందడిగా మారింది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వైభవంపై పూర్తి వివరాలను ప్రతినిధి ప్రియా అందిస్తారు. కత్తులు బల్లం చేతబట్టి దుష్టుల తల్లను మాలగట్టి, కత్తులు బల్లం చేతబట్టి దుష్టుల తల్లను మాలగట్టి, నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో సికింద్రాబాదు అంకాలమ్మ. జై బోలో ఉజ్జయిని మహంకాళి మాతాకి జై. ఇక చూద్దాము ఆషాఢ మాసం బోనాల జాతర ఎట్లా నడుస్తుందంటే ఇక తోపు అంటే తోపు నడుస్తుంది. ఇక్కడైతే ఈ సంవత్సరంతోని లాస్ట్ సంవత్సరంతోని పోల్చుకుంటే ఈ సంవత్సరము మస్తు అంటే మస్తుగా నడుస్తుందని చెప్పొచ్చు. మనతో పాటు బోనం ఎత్తుకున్న ఒక షిట్టక్కు ఉన్నది, మనం అడిగి తెలుసుకుందాము. బోనం ఎత్తుకున్నది కదా, మరి ఎట్లా అనిపిస్తుంది, ఏం కథ? నమస్తే రా. నమస్తే అండి. నీ పేరు? దివ్య. దివ్య, బోనం చేసినావు, మంచిగా కలగలాడుతుంది. ఇది ఎంతసేపు అయింది బోనం చేయనీకి? 1 hour పట్టింది. 1 hour పట్టిందా? బోనం వండింది నువ్వే, కాసింది నువ్వే, చేసింది నువ్వే? అవునండి. అంటే ఇదే మొదటిసారి చేసినావా, ఇంతకుముందు అనుభవం ఉన్నదా? లేదు, యాక్చువల్లీ ఇంతకుముందు మా మదర్ చేస్తుండే, ఇప్పుడు మా మదర్ తర్వాత మేము తీసుకొని వస్తున్నాం అనమాట. లాస్ట్ 35 years నుండి అమ్మవారికి బోనం తీసుకొని వస్తున్నారు. సికింద్రాబాద్ అమ్మవారికి 35 ఏళ్ల నుంచా? అవునండి. ఎక్కడి నుంచి వస్తాను? కవాడిగూడ. కవాడిగూడనా? ఎంతసేపు అవుతుంది వచ్చి? 1 hour అయింది. 1 hour అయిందా? 1 hour అయినా బోనం పట్టుకొని? అవును. కొంచెం లైన్ వదులుతలేరా? వదలట్లేరు. కొంచెం రిక్వెస్ట్ ఏంది అంటే బోనాల లైన్లు కొంచెం జల్దీ పంపిస్తే బాగుంటుంది. జల్దీ అంటేనే 1 hour అన్నట్టు. అయ్యో, ఏమంటారమ్మా? నడువు అంటారు మరి. మళ్ళా ఉంటారు అంతే మరి. చూద్దామని కొబ్బరికాయ కొడదాం పోనే పోవాలి. అసలు కాస్తలేరా? ఇడుస్తురా అమ్మాడ పోలీసు వాళ్ళు ఇడతలేరా? ఓయమ్మ, పోలీసు వాళ్ళు గింత చేస్తారా? మరి భక్తులకు గిట్ల చేస్తారు. వాయమ్మ, బాగానే ఇబ్బందులు ఉన్నాయి. అయితే మీరు గిట్ల ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది అంటే ఏం లేదు, అమ్మవారి కోసం వచ్చిన కోసమా? ఎంతసేపు అవుతుంది వచ్చి? మేము 2 hours అవుతుంది. 2 hours నుంచి లైన్లోనే ఉన్నారా? అవునమ్మా. ఓయమ్మ, ఈ లోపికకు నిజంగా మెచ్చుకోవాలంటే మెచ్చుకోవాలి. అమ్మవారి దర్శనం కోసము. దుర్గా మాతాకి అబ్బా, చిన్ని తల్లి, ఏం పేరు నీది? బంగారు ఏంటి పేరు? నువ్వు చెప్పు. అమ్మగా ఉన్నది రా నీ పేరు, లక్ష్మమ్మ వారి లెక్కనే. నమస్తే అమ్మ, మీ పేరు? ఆకర్షితనా? ఎంతసేపు అవుతుందో బోనం? మంచిగా ముద్దుగా రెడీ చేసుకొని వచ్చిర్రు, కానీ ఎంతసేపు అవుతుంది రావట్టి? బోనం చాలా సేపు అయింది ఇప్పటికి లైన్ లో రావట్ట. ఇక దేవత కోసం ఓర్చుకుంటాను. మరి ఏం కోరిక కోరుకుంటారు? చెప్పొద్దు. కోరిక చెప్పొద్దా? సీక్రెటా? ఓన్లీ నాకు, అమ్మకు మాత్రమే. మళ్ళీ చెప్తే నెరవేరయా? లేదు, అమ్మకి తెలిసిన అమ్మని ఆటోమేటిక్ నెరవేరుస్తారు. అంతే అంటవా? సూపరు. కొంతమంది కోరికలు మంచిగానే కోరుకుంటారా? గోతే అందరం బాగుండాలి. బిడ్డలు ఏం చేద్దాం అనుకుంటాను? బాగా చదివియాలి. ఇక వాళ్ళ చదువుడు మేము చదివిపిస్తాం, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. అంతే. మంచి మాట మాట్లాడింది అక్క, సూపర్ మాట మాట్లాడింది. మరి బోనం ఎట్లా? ఒక బాసనలు అండి ఇంట్లో పెడతాం. అంతే, బాసనలు ఇంట్లో పెడతారు. వాళ్ళకి చేసాడచ్చు కానీ చెప్పు రాదు. ఏంది ఏమైతుంది? వాళ్ళే చేసుకొచ్చిర్రు. కొంచెం ఇంతంతే దూరం ఉన్నది. ఎంతసేపు అయ్యమ్మా మీరు నిలబడి? 2 గంటలకు. అయ్యో, మిమ్మల్ని డబ్బును ఇడవలేదా? అయ్యో, అదే అంటుంది. అబ్బా, ఇది ఒక్కటే బాధ అవుతుంది అబ్బా. పొద్దుగాల నుంచి దేవతను చూసి పాపం ఏం తినలేదు. అయ్యో, కడుపులు ఏం ఆసర కాలేదా? అయ్యో అయ్యో, ఈ పొద్దుగాల నుంచి ఇదే బాధ అనిపిస్తుంది. పాపం వీళ్ళు కొంచెం ఏజుడు కదా, కొంచెం తొందర పంపిస్తే అయిపోదు. కానీ ఈ ఆకలి అనిపించలేదే అట, ఏమనిపించలేదట. దేవతను చూసేదాకా మేము పోము 10 గంటలు నిల్చోబెట్టిన మేము నిల్చుంటామని చెప్తారు. కలమ్మ, భాగ్యమ్మ అక్క చెల్లెలు కలిసి. అమ్మ, మీ పేరు? స్వప్న. జై బోలో ఉజ్జయిని మహంకాళికి. సూపర్. ఏం కోరిక కోరుకున్నామమ్మ? మంచి బోనం పట్టుకొస్తాను. మంచిగా ఆరోగ్యంగా ఉండాలని, పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలని. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అవ్వాల్సింది ఉందా? చిన్న పిల్లలు ఉన్నారు. కాలేజా? బాబు పాప. పాపనా? సరేదా, పాప దగ్గర మాట్లాడదాము. అరే, ఏ కాలేజ్ రా నువ్వు? ఫిజిక్స్ వాళ్ళనా? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు దేవతని ఏం కోరుకుందామని వచ్చినావు?
నాకు మంచి చదువు ఉండాలి, మా ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను. ఎగ్జామ్లో అంతా పాస్ కావాలి అంతేనా? అంతే అబ్బా, ఈ ఒక్క సెమ్ము ఒడ్డెక్కితే చాలరా బిడ్డ, ఈ ఒక్క సెమ్ అంతేనా? అంతే నెక్స్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత చూసుకుందాం, కానీ ఈ సెమ్ అయితే ఇప్పుడు పాస్ కావాలి ప్లీజ్. మళ్ళీ సంవత్సరం నేను అత్తగానే, ఇంతేనా? పాస్ కావాలి. సూపర్. ఎక్కడ ఉన్నాడు బాబు? ఇక అందరినీ చూస్తుంటే మంచిగా ఒకరు చిన్నపిల్లలేమో మాకు హాలిడేలు రావాలి అని కోరుకుంటారు. ఇక ఈ పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ వాళ్ళేమో మాకు మంచిగా పాస్ కావాలని కోరుకుంటారు. పెద్ద మనుషులేమో మా కాలు రెక్కలు నొప్పులు రాకుండా ఉండాలని చూస్తారు. నడి వయస్కులేమో మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని చూస్తారు. ఎవరి కోరికలు వాళ్ళకు ఉన్నాయి. అందరు చూస్తుంటే ఎంత అందంగా కనిపిస్తుర్రో, ముచ్చటగా కనిపిస్తుర్రు. బోనాలు ఎత్తుకొని ఆడ మగ చిన్న పెద్ద ముసలి ముతకాని తేడా లేకుండా ఆషాఢ మాసంలో బోనాల జాతరకి అందరు వస్తున్నారు. వీళ్ళని చూస్తుంటే కడుపు నిండినట్టు అనిపిస్తుంది, కళ్ళు నిండినట్టు అనిపిస్తుంది. ఇక చూస్తుంటే ఈ ఆషాఢ మాసంలో బోనాల జాతరలో పోతురాజు ఆటలు, శివసత్తుల నాట్యాలు, డప్పు సప్పుళ్ళు, కోళ్ళు గోషుడు, యాటను గోషుడు, ఇవన్నీ చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బ రెండు కళ్ళు జాలతలేవు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ఈరోజు జాతర లెక్క కనిపిస్తుంది. ఇదుల్లా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దగ్గర ఉన్నటువంటి జాతర ఫెస్టివల్ ఎపిసోడ్.